రిలేషన్షిప్ లేదు సార్. డబ్బు ఎంత ఉండొచ్చు, ఈగో ఎంత ఉండొచ్చు. ఏం లేనివాడి దగ్గర పెద్ద ఈగో ఉండొచ్చు, అన్నున్నోడి దగ్గర అసలు ఈగో ఉండకపోవచ్చు. అది పక్కన పెడితే డెఫినెట్లీ చాలా బాధ అవుతుంది సార్. అంటే బాధ గురించే, బాధ అనంతమవుతుంది. చాలా డిసప్పాయింట్ అవుతారు, అప్సెట్ అవుతారు సార్. అంత బాధ వాళ్ళు తట్టుకోగలుగుతారు కాబట్టి అంత పెద్ద డైరెక్టర్స్ అయ్యారు, అంత పెద్ద టెక్నీషియన్స్ అయ్యారు. సో వాళ్ళకి ఎప్పటికీ నా డీపెస్ట్ రెస్పెక్ట్. సో అంత గట్టోళ్ళు కాబట్టి ఆ లెవెల్కి వెళ్తారు సార్. మీకు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ వీళ్ళు బెస్ట్ రాజమౌళి సార్ వితౌట్ అ డౌట్. బికాజ్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నా మాటకు, ఐ మీన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్, బట్ ఈస్ ద బెస్ట్. బికాజ్ ఇప్పుడు వారణాసి వచ్చింది కదా ప్రోమో, అందులో ఒక్కొక్క విజువల్ ఆ లెవెల్ విజువల్ స్టోరీలో అది కరెక్ట్ ఎమోషన్తో పండడం అనేది రాజమౌళి సార్కి కరెంట్ ఉన్న కెపాసిటీకి మించిన ఛాలెంజ్ అది. ఆయన అది కూడా నెరవేరుస్తారు. మీకు గుర్తుందో లేదో, అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నా, ఆర్ఆర్ఆర్కి ముందు పారాసైట్ మీద ఒక చిన్న రిమార్క్ అన్నారు సార్, ఆస్కర్ విన్నింగ్ ఫిలిం మీద. రాజమౌళి గారు అలా రిమార్క్ అన్నారు. అది రాజమౌళి గారు ఆయనకైనా అట్లా బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటాడు. సో నెక్స్ట్ ఫిలింతో ఆస్కర్ గెలిచేశారు. సో రాజమౌళి సార్ ఇస్ సో గ్రేట్. ఐఎమ్ విల్లింగ్ టు బెట్ దట్ ఆఫ్టర్ వారణాసి రాజమౌళి సార్ వరల్డ్లో ప్రీమియర్ ఈవెంట్ డైరెక్టర్, ప్రీమియర్ స్కేల్ డైరెక్టర్ అయిపోతారు. స్టీవెన్ స్పీల్బర్గ్ని మించి, జేమ్స్ కెమెరాన్ని మించి రాజమౌళి సార్ ట్రూలీ విల్ బికమ్ ద గ్రేటెస్ట్ స్పెక్టకల్ డైరెక్టర్ అని నా పూర్తి నమ్మకం వారణాసి తర్వాత. బికాస్ అలాంటి ఛాలెంజెస్ పెట్టుకున్నాడు ఆయన ఏంటి సార్ ఆ విజువల్స్, అవి కరెక్ట్ ఎమోషన్తో పండితే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూవీ ఎవర్ మేడ్. రైట్. ఎందుకంటే 72 వెర్షన్స్ చేశారు. అవునా? ఒక పిక్చర్ని ప్రజెంట్ చేయడానికి ఇప్పుడు మీరు అనుకోండి, ఇప్పుడు పిహెచ్డినో లేకపోతే యుఎఫ్ఓనో డిఫరెంట్ వెర్షన్స్, కేవలం ఆ ట్రైలర్ని చేయటం కోసం 72 వెర్షన్స్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్. దట్ ఈక్వేషన్స్, దట్ నెంబర్స్ అన్నీ ఆయన బ్రెయిన్లో ఉన్నాయి. 72 డివిజన్స్. సార్ ఆయన ఎంత మహానుభావుడు సార్. ద పవర్ ఆఫ్ గాడ్ రన్స్ ఇన్ హిమ్. సినిమా అనేది ఒక దేవుడు అయితే గనక ఆయనలో నిలువెల్లా ఆ దేవుడు ఉన్నాడు సార్. ఒక మాస్ ఆడియన్స్కి ఐమాక్స్ ఫార్మాట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఆయన. కరెక్ట్. ఇలా చూపించి మనం చూసేది ఇంత, ఇది మనం యాక్చువల్లీ చూడబోతున్నాం, ఇది యాక్చువల్లీ మనం చూడబోతున్నాం అని ఒక సాధారణ ఆడియన్స్కి అంత గొప్ప కాన్సెప్ట్ క్రిస్టఫర్ నోలన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జేమ్స్ కెమెరాన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తెలుగు సినిమాలో రాజమౌళి సార్ ఐమాక్స్ ఫార్మాట్ని ఒక సాధారణ దేవి సినిమాలో క్వార్టర్ దాకా వచ్చే అతనికి కూడా అర్థమయ్యేలా చెప్పారంటే సినిమా దేవుడు ఆయన నిలువెల్లా ఉన్నాడు. నేను దూరం నుంచి ఆయనకి ఏకలవ్యుండే, ఆయన నుంచి నేను నిలువెల్లా నేర్చుకుంటున్నాను. నేను డిఫరెంట్ ఎస్థెటిక్ అంతే కానీ ఆయన నుంచి నేను నిలువెల్లా నేర్చుకుంటున్నాను. కానీ మీలాగా ఆయన మాట్లాడరు కదా సార్. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉన్నట్టు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. సో లేదు, కృష్ణుడు చంచలం, రాముడు వాల్యూస్కి భండారం, హనుమంతుడు స్ట్రెంగ్త్కి నిదర్శనం, అలా పౌరుషానికి ఒక క్యారెక్టర్ ఉంటారు. అలా వి షుడ్ బీ అవర్ సెల్స్. రాజమౌళి సార్ నిలువెల్లా తానే. హీ బిలీవ్స్ ఇన్ ద పవర్ ఆఫ్ సినిమా. హీఈస్ గోయింగ్ టు మేక్ ష్యూర్ సినిమా విల్ సర్వైవ్ తన చివరి బ్రెత్ వరకు. మే హీ లివ్ ఫర్ ఎవర్. నా ఆయుసు కూడా తనే తీసుకోనుగాక. ప్లీజ్ మే హీ లివ్ ఫర్ ఎవర్. అంత గొప్ప ఫిల్మ్ మేకర్ ఆయన. ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? సార్ నా గ్రేట్ ఫార్చ్యూన్ అన్నపూర్ణ సర్టిఫికేట్ ఆయన చేత తీసుకున్నాను. ఐ ఆల్సో కన్సిడర్ ఇట్ ద మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆ సర్టిఫికేట్లో నిరసనంగా ఏమీ లేదు. ఐ డెంట్ డూ ఎనీథింగ్ టు డిజర్వ్ టేకింగ్ దట్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. అది పిక్చర్కి ఆ టైంకి సర్టిఫికేట్ రెడీ కాలేదు. సో ఆయన ఉన్నారు కదా చీఫ్ గెస్ట్ అని ఇచ్చారు. అండ్ యాజ్ అ మెటఫర్ సింబల్ దాంట్లో ఏమీ లేదు. సిమిలర్లీ ఆ షేక్ హ్యాండ్ ఆయన చేత ఆ ఫోటో నేను పొందడానికి నేను ఏమీ చెయ్యలేదు. ఏదో రోజు ఏదైనా చేసి మళ్ళీ ఆయన్ని కలిసి ఆయన యువర్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ వరుణ్ గారు, వరుణ్ లిటిల్ బాయ్ వరుణ్ యువర్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అని అన్న రోజు నేను ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేస్తాను. అండ్ ఐ వెయిట్ ఫర్ దట్ డే. ఆ డే రాకపోయినా పర్వాలే, నిలువెల్లా నా గుండెలో మీరే సార్, రాజమౌళి సార్. ఆ ఫోటో షేర్ చేయండి. ఉంది సార్, షేర్ చేస్తాను ప్లీజ్. బట్ ఐఎమ్ నాట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ మూమెంట్ సార్. ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఐ మెట్ హిమ్. తను నన్ను అక్కడ కూడా డైరెక్ట్ చేశారు. నా హీరో నా ఎదురుగా ఉండి ఇలా హాయ్ అంటుంటే ఆయన చూస్తుంటే రాజమౌళి సార్ చూసి అన్నాడు, ఐ మేడ్ ఓకే అని చూసా. ఈవెన్ ఇన్ దట్ సెకండ్ హీ డైరెక్టెడ్ మీ, హీ టోల్డ్ మీ లుక్ త్రూ మీ టు. ఆయన గ్రేట్ హ్యూమన్, నిలువెల్లా డ్రీమింగ్, గ్రౌండెడ్, ఫ్లయింగ్ హై అండ్ గ్రౌండెడ్ అట్ ద సేమ్ టైమ్. ఐ థింక్ ఈజ్ అన్ ఎన్లైటెండ్ బీయింగ్.
అండ్ ద థింగ్ ఈజ్ ఎన్లైటన్మెంట్ స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలిసినోడు చెప్పాడు, చెప్పేటోడికి తెలియదు. ఇది చాలా చాలా ట్రూ.